ఆస్పత్రి కారిడార్లో నిశ్శబ్దం నన్ను భయపెడుతోంది. నా భార్య డెలివరీ కోసం లోపలికి వెళ్ళి అప్పుడే 2 గంటలు దాటింది. ప్రతి సెకను ఒక యుగంలా గడుస్తోంది. నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినబడుతోంది. గోడకు ఉన్న గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ నాలో టెన్షన్ నరనరానికి పాకుతోంది. చేతులు జోడించి నాకు తెలిసిన దేవుళ్ళందర్నీ మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఆమెకు ఏమీ కాకూడదు. తల్లి బిడ్డ క్షేమంగా బయటకు రావాలి అనేదే నా ఏకైక ఆరాటం. పెళ్ళైన ఈ 3 ఏళ్లలో తను నాకు పంచిన ప్రేమ, చూపించిన అనురాగం నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను. ఆపరేషన్ థియేటర్ పైనున్న ఎర్రటి లైటు వైపే నా చూపులు నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న జనం, వారి మాటలు ఏవీ నా చెవికి ఎక్కడం లేదు. నా ప్రపంచం అంతా ఆ తలుపుల వెనకే బందీ అయిపోయింది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు బయటకు వచ్చారు. ఆయన ముఖంలో అలసట, కానీ ఒక చిన్న చిరునవ్వు కనిపించాయి. నేను పరుగున ఆయన వైపు వెళ్ళాను. నా గొంతు పెగలడం లేదు. డాక్టర్, నా భుజం తట్టి, కంగారు పడకండి, మీకు పాప పుట్టిందని చెప్పారు. ఆ మాట వినగానే నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. తండ్రి నయ్యాననే అనుభూతి నన్ను ముంచెత్తింది. కానీ డాక్టర్ మాట పూర్తి కాకముందే లోపలికి వెళ్ళమని సైగ చేశారు. నేను ఎంతో ఉత్సాహంగా నా కూతుర్ని, నా భార్యను చూడాలనే తపనతో లోపలికి అడుగులు వేశాను. ఆపరేషన్ థియేటర్ లోపల వాతావరణం చాలా చల్లగా ఉంది. అక్కడ ఉన్న మందుల వాసన నా గుండెల్లో ఏదో తెలియని గుబులును పెంచింది. నా పాప ఏడుపు వినిపిస్తుందేమో అని ఆశగా చెవులప్పగించాను. కానీ అక్కడ వింతైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నర్సులు అక్కడా ఇక్కడా కదులుతున్నారు. కానీ ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. నేను నెమ్మదిగా నా భార్య ఉన్న బెడ్ వైపు నడిచాను. దూరం నుండి చూస్తున్నప్పుడే నా గుండె వేగం పెరిగింది. బెడ్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి నా ప్రాణాలు పోయినంత పనైంది. నా భార్య శరీరం పూర్తిగా నిశ్చలంగా మారిపోయింది. తన ముఖం తెల్లగా, రక్తహీనంగా కనిపిస్తుంది. కళ్ళు మూసి ఉన్నాయి. పెదవులపై ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు మాయమైపోయింది. బెడ్ పక్కన ఉన్న మానిటర్ వైపు చూశాను. హార్ట్ బీట్ చూపే గ్రాఫ్ దాదాపు ఫ్లాట్గా మారిపోతుంది. బిప్ బిప్ అనే ఆ శబ్దం నా గుండెల్లో బండ రాళ్ళల్లా పడుతోంది. నా కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. నిలబడే శక్తి లేక బెడ్ పక్కనే కుప్పకూలిపోయాను. ఏమైంది, నా భార్యకి ఏమైంది అని గట్టిగా అరిచాను. నర్సులు నన్ను పట్టుకొని పక్కకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను నా భార్య చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ చెయ్యి ఎంతో చల్లగా, ప్రాణం లేనట్లుగా అనిపించింది. డాక్టర్లు త్వరగా ఆమెకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిషన్లు సిద్ధం చేస్తున్నారు. ఆ క్షణంలో నా ప్రపంచం మొత్తం ముక్కలైపోయినట్లు అనిపించింది. నేను కోరుకున్న ఆనందం ఇలా క్షణాల్లో ఆవిరైపోతుందా అని దేవుడిని నిందించడం మొదలుపెట్టాను. ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మేము ప్రయత్నిస్తున్నాం అన్నారు డాక్టర్. ఆ మాటలు నా చెవుల్లో సీసం పోసినట్లు ఉన్నాయి. పక్కనే ఉన్న ఒక చిన్న ఊయలలో నా కూతురు పడుకొని ఉంది. ఆ పసికందు ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవలేదు, కానీ ఏడవడం లేదు. బహుశా తన తల్లి పడుతున్న వేదన ఆ పసి ప్రాణానికి తెలిసిందేమో. ఒకవైపు పుట్టిన కూతురు, ఇంకోవైపు మృత్యువుతో పోరాడుతున్న భార్య. నా పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కన్నీళ్లు నా కళ్ళను కమ్మేస్తుంటే నేను నా భార్య ముఖం వైపే చూస్తూ ఉండిపోయాను. నన్ను వదిలి వెళ్ళొద్దు, మన పాప కోసమైనా నువ్వు తిరిగి రావాలి అని మనసులోనే గట్టిగా అరిచాను. మేము భవిష్యత్తు గురించి కన్న కలలన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ళ ముందు కదిలాయి. పాపకు ఏ పేరు పెట్టాలి, ఎలా పెంచాలి అని తను ఎంతో మురిపంగా చెప్పే మాటలు గుర్తొచ్చాయి. థియేటర్లోని వైద్య పరికరాల శబ్దాలు భయానకంగా మారుతున్నాయి. డాక్టర్లు ఆమె గుండెపై ఒత్తిడి తెస్తూ సిపిఆర్ చేస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. నా జీవితంలో ఇంతటి ఘోరమైన నరకాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా తనను దక్కించుకోవాలి అనిపించింది. డాక్టర్లు తలలు పంకించడం చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. సారీ, ఆమె రెస్పాండ్ కావడం లేదు అని డాక్టర్ చేతులెత్తేశారు. ఆ మాట వినగానే నా లోపల ఏదో చచ్చిపోయింది. నేను పిచ్చివాడిలా నా భార్య శరీరంపై ఏడవడం మొదలుపెట్టాను. ఇంతలో పక్కనే ఉన్న నర్స్ పాపని ఎత్తుకొని నా దగ్గరకు వచ్చింది. కనీసం మీ పాపనైనా చూడండి అంటూ ఆ పసికందును నా చేతుల్లో పెట్టింది. నా కన్నీటితో తడిసిన చేతుల్లోకి ఆ చిన్నారిని తీసుకున్నాను. పాపను చూడగానే నా గుండె మరింతగా ద్రవించిపోయింది. నేను నెమ్మదిగా పాపను తీసుకుని నా భార్య పక్కన పడుకోబెట్టాను. చూడు, మన పాప వచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అంటూ ఏడ్చాను. అప్పుడే ఒక వింత జరిగింది. ఆ పసిపాప చిన్నగా కదులుతూ తన బుజ్జి చేతిని చాచి తల్లి ముఖాన్ని తాకింది. ఆ చిన్నారి స్పర్శ తల్లి శరీరానికి తగలగానే మానిటర్లో చిన్న చలనం వచ్చింది. ఫ్లాట్గా ఉన్న లైన్ కాస్త పైకి లేచింది. డాక్టర్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇది అద్భుతం, హార్ట్ బీట్ మళ్ళీ వస్తోంది అని డాక్టర్లు అరవడం ప్రారంభించారు. వెంటనే వైద్యులు మళ్ళీ చికిత్స వేగవంతం చేశారు.
తల్లి ప్రేమ, పసిపాప స్పర్శ మృత్యువును కూడా వెనక్కి నెట్టేశాయా అన్నట్లు అనిపించింది. నాలో ఆశల కిరణాలు మళ్ళీ చిగురించాయి. నా భార్య వేళ్లు కొద్దిగా కదలడం నేను స్పష్టంగా చూశాను. వైద్యుల పోరాటం, ఆ పసిపాప స్పర్శ వెరసి నా భార్య మృత్యుముఖం నుండి బయటపడింది. ఆమె శ్వాస సాధారణ స్థితికి వచ్చింది. కళ్ళు నెమ్మదిగా తెరిచింది. తను మొదటగా చూసింది నా కళ్ళల్లోని కన్నీటిని, పక్కనే ఉన్న పాపను. తన బలహీనమైన చేతులతో నా చెయ్యి పట్టుకుని ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిని చేసింది నన్ను. డాక్టర్లు కూడా ఊపిరి పీల్చుకొని మీ భార్య ప్రమాదం నుండి బయటపడింది. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అన్నారు. నేను నా భార్యను గట్టిగా హత్తుకొని నా కన్నీళ్లతో ఆమె నుదుటిని తడిపేశాను. ఆ క్షణంలో మా ముగ్గురి మధ్య ఏర్పడిన బంధం మాటలకు అందదు. థియేటర్లోని విషయం వాతావరణం అంతా ఒక్కసారిగా ఆనందంగా మారిపోయింది. నర్సులు పాపను క్లీన్ చేసి మళ్ళీ తల్లి ఒడిలో పెట్టారు. తన బిడ్డను గుండెలకు హత్తుకున్న నా భార్య మురిసిపోతూ ఉంటే నా ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. భయం, ఆందోళన, ఎమోషన్స్ అన్నీ కరిగిపోయి కేవలం ప్రేమ మాత్రమే మిగిలింది. ఆసుపత్రి బెడ్పై నేను చూసిన ఆ భయంకరమైన దృశ్యం నా జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే అది నాకు నా కుటుంబ విలువను నేర్పింది. ఇప్పుడు నా భార్య, నా కూతురు నా ఇరుపక్కలా ఉన్నారు. నా జీవితం పరిపూర్ణమైంది. మా కొత్త ప్రయాణం ఆనందంగా మొదలైంది.